హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఈ వీడియోలో తెలంగాణ డిఎస్సి స్కూల్ అసిస్టెంట్ లాంగ్వేజ్ పండిట్లో భాగంగా తెలంగాణ ముద్రించిన పాఠ్యపుస్తకాలను మనం చూస్తున్నాం. దీంట్లో 10వ తరగతిలోని తెలుగు ప్రథమ భాషలో 7వ పాఠ్యభాగం అయిన శతక మధురిమ అనే ఈ పాఠ్యాంశాన్ని వివిధ కవులు రచించారు. దీంట్లో మనము మొదటి పద్యం చూసినట్టయితే, నల్ల గొంగడి తెచ్చి చల్లనద్దినగాని మల్లెపూల విదంబు తెల్లంబడునే, వేపాకు పసరెంతసేపు రాచిన గాని తేనెతో సమముగా తీయంబడునే, వెల్లిపాయలు తెచ్చి వేగంధమున గూర్చ పరిమళించునే మొల్ల విరులవలెను, కుక్కతోకకు రాతి గుండు గట్టిన గాని వంకబోయిన కొన చక్కగగునే, కొంటెలను సజ్జనులతోను గూర్చితేమి ఆత్మ పరిశుద్ధులై భక్తులవు దురెట్లు, చక్రధర ధర్మపురి ధామ సార్వభౌమ నరహరి భక్తజన కల్ప నాగతల్ప. ఈ పద్యము నరహరి శతకంలోని ఈ పద్యము రచించింది కాకుచ్చము శేషప్ప కవి. ఈ పద్యము ధూర్తుడు అనగా వంచకుడు, మోసగాడు, జోదరి అయిన వ్యక్తిని మంచివారితో కలిపినా అతడికి ఆత్మపరిశుద్ధి కాదు, అటువంటి వాడు ఎప్పటికీ భక్తుడు కాబోడని నేను గ్రహించాను అని శేషప్ప కవి ఈ విధంగా అన్నాడు. కాకుచ్చం శేషప్ప కవి. శతక కవులు సమాజహితాన్ని కోరి స్వానుభవంతో నీతులను చక్కగా దృష్టాంతాలతో ఉదాహరణలతో తెలిపారు గనుక శతక కవులు సమాజంలో పరిస్థితులను తెలుపుతూ మానవులలో నైతిక ఆధ్యాత్మిక విలువలను పెంపొందించడానికి మంచి కృషి చేశారు. అందువల్ల ఈ శతక పద్యాలను మనము తప్పకుండా నేర్చుకోవాలి. ఇక పాఠ్యభాగంలోకి వెళ్ళినట్టయితే, ఈ శతక కవుల పాఠ్యభాగం యొక్క ఉద్దేశాన్ని చూసినట్టయితే, ఈ శతక పద్యాలనేవి సమాజ హితాన్ని కోరి కవులు శతక రచనలు చేశారు. శతకము అంటే సాధారణంగా 100 పద్యాలు, కానీ వీటిని 100 నుంచి 108 పద్యాల వరకు దీంట్లో పొందుపరుస్తున్నారు. శతకం అంటే దాదాపుగా 100 నుంచి 108 పద్యాలు ఉంటాయి. దీంట్లో సమాజ హితాన్ని కోరి కవులు శతక రచనలు చేశారు. సమాజంలోని పరిస్థితులను తెలుపుతూ మానవులలో నైతిక విలువలు, ఆధ్యాత్మిక విలువలు అంటే నైతిక విలువలు అంటే మోరల్ వాల్యూస్, ఆధ్యాత్మిక విలువలు అంటే డెవోషనల్ వాల్యూస్ పెంపొందించుటకు శతక కవులు కృషి చేశారు. అట్లాంటి వివిధ శతక పద్యాలలోని విలువలను తెలియజెప్పటమే ఈ పాఠ్యభాగం యొక్క ప్రధాన ఉద్దేశము. ఇక పాఠ్యభాగ వివరాలు చూసినట్టయితే, ఈ శతక మధురిమ అనే పాఠ్యభాగము శతక ప్రక్రియకు చెందింది. శతకాలలో పద్యాలను ముక్తకాలు అని అంటారు. ఈ శతకంలో ఉండే పద్యాలను ముక్తకాలు అంటారు. ముక్తక పద్యం అంటే దేనికదే స్వతంత్ర భావంతో ఉంటుంది. అంటే ఏ పద్యం ఉన్నా కానీ దానికది స్వతంత్ర భావంతో ఉంటుంది, కానీ తర్వాత పద్యంతో ఇంటర్లింక్ అనేది ఉండదు. ఇక ఈ శతకాలలో మకుటము సాధారణంగా పద్యపాదం చివర అనేది ఉంటుంది. మకుటం అంటే మనకు కిరీటం లాంటిది. తలకు కిరీటం అయితే ఏ విధంగా అందాన్ని ఇస్తుందో, ఈ శతక పద్యాలకు మకుటం అనేది చివరి పాదంలో ఉంటుంది. అయితే ఈ మకుట రహితంగా కూడా కొన్ని శతకాలనేవి ఉన్నాయి. ఈ పాఠ్యభాగంలో సర్వేశ్వర శతకము, శ్రీకాళహస్తీశ్వర శతకము, తర్వాత దాశరథి శతకము, నరసింహ శతకము, విశ్వనాథేశ్వర శతకము, లొంక రామేశ్వర శతకము, వేణుగోపాల శతక పద్యాలనేవి మనకు దీంట్లో ఉన్నాయి. ఇక్కడ చూసినట్టయితే సర్వేశ్వర శతకము, ఇక
మళ్ళొకసారి చూసినట్టే సర్వేశ్వర శతకము, శ్రీకాళహస్తీశ్వర శతకము, మల్లభూపాలీయ శతకం, దాశరథి శతకం, నరసింహ శతకం, విశ్వనాథేశ్వర శతకం, లొంకరామేశ్వర శతకం, వేణుగోపాల శతకాలనే శతక పద్యాలు ఈ పాఠ్యాంశంలో ఉన్నాయి. ఇప్పుడు ఏ శతక పద్యాన్ని ఏ కవి రాశాడో ఆ కవికి సంబంధించిన సమాచారాన్ని ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. దీంట్లో చూసినట్టయితే మొదటగా సర్వేశ్వర శతకము. ఈ సర్వేశ్వర శతకము రాసిన కవి పేరు యథావాక్కుల అన్నమయ్య. మనకి దీనికి షార్ట్ కట్ కోడ్ యాస అని గుర్తుపెట్టుకోండి. మనము తెలంగాణ యాస, ఆంధ్ర యాస అనేది మాట్లాడుతుంటాం కదా, షార్ట్ కట్ కోడ్లో యాస అని గుర్తుపెట్టుకోండి. యాస అంటే యథావక్కుల అన్నమయ్య సర్వేశ్వర శతకం, యాస అని గుర్తుపెట్టుకోండి. ఇతను 13వ శతాబ్దానికి చెందినవాడు. అంటే యాస 13 అని గుర్తుపెట్టుకోండి. అంటే యథావక్కుల అన్నమయ్య సర్వేశ్వర శతకము, ఇతను 13వ శతాబ్దానికి చెందిన వ్యక్తి. సర్వేశ్వర శతకము, యథావాక్కుల అన్నమయ్య, ఇతను 13వ శతాబ్దానికి చెందినవాడు. ఇతని శైలి ఎలా ఉంటుందంటే ధారాళమైనది, అంటే కంటిన్యూస్గా పద్యాలు చెప్తూనే ఉంటాడు ధారాళంగా. సర్వేశ్వర శతకానికి శతక సాహిత్యంలో గొప్ప ప్రాచుర్యం అనేది లభించింది. సర్వేశ్వర శతకం రాసిన వ్యక్తి ఎవరంటే యథావాక్కుల అన్నమయ్య. తర్వాత కవి శ్రీకాళహస్తీశ్వర శతకం రాసిన ధూర్జటి. ధూర్జటి మనకు శ్రీకృష్ణదేవరాయల ఆస్థానంలోని అష్టదిగ్గజ కవులలో ఒకరుగా ఈ ధూర్జటిని మనం పేర్కొంటాము. ఇతను 16వ శతాబ్దానికి చెందిన వ్యక్తి. మనకి శ్రీకాళహస్తీశ్వర శతకము, దీన్ని ఇంగ్లీష్లో ఈ విధంగా గుర్తుపెట్టుకోండి. SD కార్డు, మనకి మొబైల్స్లలో SD కార్డు అంటాం కదా, శ్రీకాళహస్తీశ్వర శతకము ధూర్జటి, SD అని గుర్తుపెట్టుకోండి. శ్రీకాళహస్తీశ్వర శతకము SD. ఇతను ధూర్జటి ఏ శతాబ్దం అంటే SD 16, 16వ శతాబ్దానికి చెందిన వ్యక్తి. ఇతను శ్రీకృష్ణదేవరాయల ఆస్థానంలోని అష్టదిగ్గజాలలో ఒకడు. అష్టదిగ్గజాలంటే అల్లసాని పెద్దన్న, నంది తిమ్మన్న, రామరాజభూషణుడు, ధూర్జటి, భట్టుమూర్తి, మాదయ్య గారి మల్లన, పింగళి సూరన మొదలైన వారు అష్టదిగ్గజ కవులుగా చెప్పుకుంటాము. ఈ 16వ శతాబ్దానికి చెందిన ఈయన శ్రీకాళహస్తీశ్వర మహాత్మ్యం అనే ప్రబంధాన్ని రాశాడు. శ్రీకృష్ణదేవరాయల ఆస్థానంలో ఉండి కూడా రాజుల్ మత్తులు వారి సేవ నరక ప్రాయం, రాజుల్ మత్తుల్ వారి సేవ నరక ప్రాయం అంటే ఈ రాజులు వారి సేవ చేసుకుంటే నరకప్రాయమే అంటూ ఈ చెప్పిన దీశాలు ఎవరంటే ధూర్జటి. శ్రీకాళహస్తీశ్వరం శతకం రాసిన ధూర్జటి 16వ శతాబ్దం. నెక్స్ట్ తర్వాత ఇంకొక శతక కవి మల్లభూపాల్యం రాసిన యలకూచి బాల సరస్వతి. MA అని గుర్తుపెట్టుకోండి. మల్లభూపాల్యం రాసింది యలకూచి బాల సరస్వతి, యలకూచి బాల సరస్వతి. MA అంటంగా మాస్టర్ ఆఫ్ ఆర్ట్స్, దాని విధంగా మల్లభూపాల్యం యలకూచి బాల సరస్వతి 17, MA 17. మల్లభూపాల్యం యలకూచి బాల సరస్వతి 17వ శతాబ్దం. ఇతను ప్రదేశం నాగర్ కర్నూలు జిల్లా జటప్రోలు సంస్థానాధీశుడైన సురభి మాధవరాయల ఆస్థాన కవి ఈ యలకూచి బాల సరస్వతి. ఇతను తెలుగులో మొదటి త్రెర్ది కావ్యమైన రాఘవ యాదవ పాండవీయంను రాశాడు. యలకూచి బాల సరస్వతి మల్లభూపాల శతకంతో పాటు తెలుగులో మొట్టమొదటి త్రెర్ది కావ్యమైన రాఘవ యాదవ పాండవీయం, RYP, రాఘవ యాదవ పాండవీయం అనేది ఇతను రాశాడు. ఇక భర్తృహరి సంస్కృతంలో రాసిన సుభాషిత త్రిశతిని, మనకి సుభాషిత త్రిశతి అనేది భర్తృహరి సంస్కృతంలో రాశాడు. ఏంటిది సుభాషిత త్రిశతి? దీన్ని ఏం చేశాడంటే తెలుగులోకి అనువదించిన తొలి కవి, తెలుగులోకి ట్రాన్స్లేట్ చేశాడు. అసలు ఏ భాషలో ఉంది సుభాషిత త్రిశతి అనేది? సాంస్క్రిట్లో ఉంది. ఈ సాంస్క్రిట్లో ఉన్నదాన్ని తెలుగులోకి ఇతను ట్రాన్స్లేట్ చేసిండు. ఇలా ట్రాన్స్లేట్ చేసిన తొలి కవి ఈయన. రచన పాండిత్యము స్ఫోరకంగా ధారాళంగా ఉంటుంది, అంటే వినసొంపుగా ధారాళంగా ఉంటుంది. తర్వాత శతక కవి 17వ శతాబ్దానికి చెందిన దాశరథి శతక రచయిత రామదాసు. ఇతను
ఇతను కంచర్ల గోపన్న, ఇతను పూర్తి పేరు కంచర్ల గోపన్న, భక్త రామదాస్ అంటాము. ఇతను ఖమ్మం జిల్లా నేలకొండపల్లి వాసి. భద్రాచలంలో శ్రీరామాలయాన్ని నిర్మించిన భక్తాగ్రేసరుడు. భద్రాచల శ్రీరామచంద్రస్వామి పేరున దాశరథి శతకాన్ని రాశాడు. దాశరథి శతకాన్ని రాసింది ఎవరంటే రామదాసు. దాశరథి శతకం డిఆర్, దాశరథి శతకం రామదాసు, డిఆర్ 17 అంటే 17వ శతాబ్దానికి చెందిన రామదాసు దాశరథి శతకాన్ని రాశాడు. ఈ స్వామి పైన ఎన్నో కీర్తనలు రచించిన వాగ్గేయకారుడు. వాగ్గేయకారుడు అంటే మనకు పాట వాళ్లే రాస్తారు, పాడటం వాళ్లే పాడతారు. అంటే పాట రచించి పాడే వాళ్ళని మనం ఏమంటామంటే, సాధారణంగా అయితే ఒకరు పాటను రాస్తే వేరే వాళ్ళు పాడతారు, కానీ వాళ్లే పాట రాసి వాళ్లే పాడినట్లయితే వాళ్ళని వాగ్గేయకారులు అంటాము. అదేవిధంగా ఈ స్వామి పైన భద్రాచల శ్రీరామచంద్ర స్వామి పైన ఎన్నో కీర్తనలను రచించిన వాగ్గేయకారుడు. అందమైన శబ్దాలంకారాలు ఈయన కవిత్వంలో జాలువారాయి. శబ్దాలంకారం అంటే వృత్యానుప్రాసం, చేకానుప్రాసం, లాటానుప్రాసం, అంత్యానుప్రాసం, యమకం, ముత్తపదగ్రస్తం అనేవి. ఈ అలంకారాలు ఎక్కువగా ఉపయోగించిన వారు ఎవరంటే మనకు రామదాసు దాశరథి శతకంలో ఉపయోగించాడు. ఈయన వాగ్గేయకారుడు. ఈయన అందమైన శబ్దాలంకారాలు ఈయన కవిత్వంలో జాలువారాయి. ఈయన ఏ శతాబ్దానికి చెందిన వ్యక్తి అంటే 17వ శతాబ్దానికి చెందిన కవి. తర్వాత నరసింహ శతకం. ఈ నరసింహ శతకం రచించిన కాకుత్సం శేషప్ప కవి. ఈ కాకుత్సం శేషప్ప కవి 18వ శతాబ్దానికి చెందిన కవి. నరసింహ శతకం కాకుత్సం శేషప్ప కవి 18th, NK 18 అని గుర్తుపెట్టుకోండి. నరసింహ శతకం కాకుత్సం శేషప్ప కవి 18th శతాబ్దం, 18వ శతాబ్దానికి చెందిన వ్యక్తి. ఇతను స్వస్థలం ఎక్కడంటే కరీంనగర్ జిల్లా, కరీంనగర్ పాత కరీంనగర్లోని జగిత్యాల జిల్లా ధర్మపురి నివాసి. నరహరి నృకేసరి శతకాలతో పాటు ధర్మపురి రామాయణం అనే యక్షగానాన్ని రాశాడు. ఈయన నరహరి శతకం రాసిండు, నృకేసరి శతకం రాసిండు. వీటితో పాటు ధర్మపురి రామాయణం అనే ఒక యక్షగానాన్ని కూడా రాశారు. ఎవరంటే కాకుత్సం శేషప్ప కవి. ఇతని రచనల్లో భక్తి తత్పరతతో పాటు తాత్విక చింతన, సామాజిక స్పృహ అనేది కనిపిస్తుంది. తెలంగాణ ప్రాంతంలో జానపదులు కూడా నరసింహ శతక పద్యాలను అలవోకగా పాడుకుంటారు. తర్వాత శతక కవి గుమ్మనగారి లక్ష్మీ నరసింహ శర్మ. ఎవరు? గుమ్మనగారి లక్ష్మీ నరసింహ శర్మ. ఇతను విశ్వనాథేశ్వర శతకాన్ని రాశాడు. ఇతను 1934లో జన్మించి 2011లో మరణించారు. గుమ్మనగారి లక్ష్మీ నరసింహ శర్మ. ఈ శర్మ గారు సిద్దిపేట జిల్లా పోతారెడ్డిపేటలో గ్రామంలో జన్మించాడు. 300కు పైగా అష్టావధానాలు చేశాడు. దీంట్లో అవధాని శశాంక, ఆశు కవితా కేసరి అనే బిరుదులతో వచ్చాయి. ఈయనకి 300కు పైగా అష్టావధానాలు చేశాడు. కాబట్టి ఇతను అవధాని శశాంక, ఆశు కవితా కేసరి అనే బిరుదులు ఎవరికి చెందినవి? గుమ్మనగారి లక్ష్మీ నరసింహ శర్మ అనే శతక కవికి చెందిన బిరుదులు. అవధాని శశాంక, ఆశు కవితా కేసరి. ఇతని బిరుదులు ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. ఎందుకంటే అష్టావధాని, అవధాని ఉంటుంది, ఇక్కడ కూడా అవధాన శశాంక, అవధాని శశాంక అని ఉంటుంది. ఇక్కడ ఆసు కవిత కేసరి, ఆలు అని ఉంటాయి. ఇక్కడ అవధాని ఆశు కవిత కేసరి ఇక్కడ అష్టావధానాలు చేసిండు. కాబట్టి ఎవరు? గుమ్మనగారి లక్ష్మీ నరసింహ శర్మ. తర్వాత హిందోల రాగంలో ఈయన, ఏ రాగంలో? ఇందోల రాగంలో ఈయన పద్య పఠన విన్యాసము ప్రత్యేకమైంది. కవితా కళ్యాణి, అవధాన సరస్వతి, వాగీశ్వరీ స్తుతి, ఆద్యామాతృక, పద్యోద్యానము మొదలైన రచనలు చేశాడు. ఎవరు? గుమ్మనగారి లక్ష్మీ నరసింహ శర్మ. ఇతని రచనలు హిందోల రాగంలో ఎక్కువ పద్య పఠన విన్యాసాలు చేశాడు. ఈయన కవితా కళ్యాణి, అవధాన సరస్వతి, వాగీశ్వరీ స్తుతి, అద్య మాతృక, పద్యోధ్యానము అనే రచనలు చేసింది ఎవరంటే గుమ్మనగారి లక్ష్మీ నరసింహ శర్మ. తర్వాత శతక కవి నంబి శ్రీధరరావు. ఈ నంబి శ్రీధరరావు రాసిన శతకము శ్రీ లొంకరామేశ్వర శతకము. లొంకరామేశ్వర శతకం రాసింది నంబి శ్రీధరరావు. శ్రీలొంకరామేశ్వర శతకం రాసింది నంబి శ్రీధరరావు. SN
శ్రీ లొంకరామేశ్వర శతకం నంబి శ్రీధర్రావు. ఇతను నిజామాబాద్ జిల్లా భీమ్గల్ వేముగల్లులో నివాసి. శ్రీ మన్నింబాచల మహాత్మ్యము, శ్రీ మన్నింబగిరి నరసింహ శతకం ఇతను రచనలు. మన్నింబాచల మహాత్మ్యము, శ్రీ మన్నింబగిరి నరసింహ శతకము రాసింది ఎవరంటే నంబి శ్రీధర్రావు. ఈయన రచనలు ఇవి. తర్వాత ఇతని బిరుదు చూసినట్టయితే కవిరాజా అనే బిరుదు. నంబి శ్రీధర్రావు బిరుదు కవిరాజా. నంబి శ్రీధర్రావు బిరుదు కవిరాజా. ఇతను 1934లో జన్మించి 2000 సంవత్సరంలో మరణించాడు. తర్వాత మరొక శతక కవి గడిగె భీమకవి. గడిగె భీమకవి ఇతను రాసిన శతకము వేణుగోపాల శతకము. జీవి అంటే గడిగె భీమకవి వేణుగోపాల శతకం. ఇతను జనవరి 14 సంక్రాంతి రోజు 1920లో జన్మించాడు. ఏప్రిల్ 3, 2010లో మరణించాడు. గడిగె భీమకవి. ఇతని స్వస్థలం రంగారెడ్డి జిల్లా షాబాదు మండలము నాగరకుంట అనే గ్రామంలో జన్మించాడు. వీధిబడి వరకు విద్యాభ్యాసం చేసిన ఈయనకు పద్య రచనలో నైపుణ్యం అబ్బడం విశేషం. ఇతను వేణుగోపాల శతకంలోని పద్యాలు సరళమైన శైలి, సుబోధకంగా ఉంటాయి. అంటే ఎవరికైనా ఈజీగా అర్థమయ్యే విధంగా సరళ శైలిలో ఉంటాయి. సుబోధకంగా అంటే మంచిని బోధించే విధంగా ఈ వేణుగోపాల శతకాలు ఉంటాయి. ఇక్కడ మనం పాఠ్యభాగ ప్రవేశికను చూసినట్టయితే మానవుల ప్రవర్తన ఎట్లా ఉండాలి, ప్రజలు ఎవరిని ఆశ్రయించాలి, స్నేహితులు ఎట్లా ఉంటారు, భగవంతుని గుణగణాలు, భక్తులతో ఎట్లా ఉండాలి, కీర్తిమంతులు ఎవరు, మనుషుల్లోని రాక్షస గుణాలు ఏవి అని తెలుపుతూ వివిధ శతకకర్తలు రాసిన పద్యాలను పాఠం చదివి తెలుసుకోండి. వీటి ఆవశ్యకతను అర్థం చేసుకోండి, ఆచరించే ప్రయత్నాలు చేయండి అని ఈ పాఠ్యభాగ ప్రవేశికలో మనకు ఈ పద్యాల గురించి సమాచారం ఇచ్చారు. ఇక్కడ మనకి మొట్టమొదటి పద్యం చూసినట్టయితే ఇక్కడ సర్వేశ్వర శతకము యథావాక్కుల అన్నమయ్య రాసిన సర్వేశ్వర శతకంలోని పద్యం ఇది. భవదీయార్చన సేయుచో ప్రథమ పుష్పం బెన్న సత్యంబు, రెండవ పుష్పంబు దయాగుణం, బతి విశిష్ట బేకనిష్ట సమోత్సవ సంపత్తి, తృతీయ పుష్పమది బాహస్వద్భక్తి, సంయుక్తి యోగ విధానం భవి, లేని పూజల మదింగైకోవు సర్వేశ్వరా. ఇది మత్తేబ పద్యం. ఈ మత్తేబ పద్యము ఇది సబరణమయవ అనే గణాలు వస్తాయి దీంట్లో చూసినట్టయితే సర్వేశ్వర అంటే ప్రతిపదార్థం చూసినట్టయితే సర్వేశ్వర అంటే లోకాలన్నింటికి ప్రభువైన ఓ సర్వేశ్వర, భవదీయార్చన నీ యొక్క పూజ చేసేటప్పుడు ఎన్నన్ పరిగణంగా ప్రథమ పుష్పంబు మొదటి పుష్పము, సత్యంబు సత్యవచనము, రెండవదైన పుష్పము దయాగుణంబు దయను కలిగి ఉండడము, అతి విశిష్టంబు మిక్కిలి గొప్ప శ్రేష్టమైన ఏకనిష్ట సమోత్సవ సంపత్తి అంటే ఏకాగ్రతతో నిండిన ఆనందాధిక్యము, తృతీయ పుష్పకము మూడవ పుష్పకము అది ఆ పూజ భాస్వద్భక్తి సంయుక్తి యోగ విధానంబు మిక్కిలి ప్రకాశించే భక్తితో కూడిన అష్టాంగ యోగ విధి, అవి లేని పూజలన్ ఆ భక్తి యోగ విధితో కూడిన సత్యము, దయ ఏకాగ్రత లేని పూజలను మదిన్ నీ మనసునందు కైకోవు అంటే మనము స్వీకరింపబడము అంటే గ్రహింపబడమని అర్థము. తర్వాత పద్యం చూసినట్టయితే శార్దూల పద్యం. ఇది శార్దూల పద్యం. దీంట్లో మసజస తతగా అనే గణాలు వస్తాయి. దీంట్లో ఊరూరం జనులెల్ల భిక్షమిడరో, యుండం గుహల్ గల్గవో, చీరానికము వీధులందొక దొరకదో, శ్రీతామృత స్వచ్ఛవహా పూరం బేరుల బారదో,
తపసులం బ్రోవంగ నీవోపవో చేరం బోవుదురులేలా రాజుల జనుల్ శ్రీకాళహస్తీశ్వరా. ఇది ధూర్జటి రచించిన శ్రీకాళహస్తీశ్వర శతకంలోని శార్దూల పద్యము. ఈ ప్రతిపదార్థమును శ్రీకాళహస్తీశ్వర అంటే ఓ శ్రీకాళహస్తి క్షేత్రంలో వెలిసిన ఓ ఈశ్వర, ఊరూరన్ అంటే ప్రతి గ్రామంలోనూ, జనులెల్లన్ ప్రజలందరూ, భిక్షమిడరో అడిగితే భిక్షం పెట్టరా, ఉండన్ నివాసానికి ఉండడానికి గుహలు కల్గవో అంటే లేవా అని అర్థం, చీరానికము వస్త్రాల సముదాయము, వీధులలో అంగళ్ళలో దొరకదా, సీతామృత స్వచ్ఛ వహాపూరంబు చల్లని అమృతం వంటి నిర్మలమైన నీటి ప్రవాహము ఏరులన్ సెలయేళ్లలో పారదో ప్రవహించటం లేదా, తపసులన్ ఋషులను ప్రోభగం రక్షించడానికి నీవు ఓపవో సమర్థుడవు కాదా, ప్రజలు రాజులను చేరన్ ఆశ్రయించడానికి పోవుదురేలా ఎందుకు వెడతారో కదా. అంటే తినడానికి తిండి కావాలని అడిగితే ఏ ఊర్లోనైనా భిక్షం పెట్టుచున్నారు, ఉండడానికి కావాలంటే పర్వత గుహలున్నాయి, కట్టుకోవడానికి వస్త్రాలు కావాలంటే వీధి అంగళ్ళలో దొరుకుతాయి, త్రాగడానికి కావాలంటే ఏరులలో చల్లని అమృతం వంటి స్వచ్ఛమైన నీరు దొరుకుతుంది, తాపసులను కాపాడడానికి నీవు ఉన్నావు, అయినా ఈ ప్రజలు రాజులను ఎందుకు ఆశ్రయిస్తారో తెలియదు అని రాజాశ్రయము తగదని కవి శ్రీకాళహస్తీశ్వర శతకంలో తెలుపుతున్నాడు. తర్వాత పద్యము మత్తేబ పద్యము. ఇది సభరణమయవ అనే గణాలు వస్తాయి. మత్తేబము. దీనికి సిరిలేకైన విభూషితుండెం యయి బాసిల్లున్ బుదుండౌదలన్ గురుపాదానతి కేలనీగి చెవులందున్విన్కి వక్త్రంబునన్ స్థిర సత్యోక్తి భుజంబుల విజయమున్నన్ చిత్తంబునున్ సన్మనోహర సౌజన్యము గల్గినన్ సురభిమల్లా నీతి వాచస్పతి. దీని ప్రతిపదార్థం సురభిమల్లా, ఓ సురభిమల్లా భూపాలుడా, నీతి వాచస్పతి అంటే నీతి శాస్త్రమందు దేవతల గురువైన బృహస్పతి అంత గొప్పవాడా, ఔదలన్ శిరస్సునందు గురుపాదానతి గురువు గారి పాదాలకు మొక్కుటకు కేలన్ చేతియందు ఈగి ఈ దానగుణమును చెవులయందు విన్కి శాస్త్ర శ్రవణమును వక్త్రంబునన్ ముఖమునందు స్థిరసత్యోక్తి స్థిరమైన సత్యమైన వాక్కును భుజములందు విజయమును చిత్తంబునన్ మనస్సునందు సమ్మనోహర సౌజన్యము చక్కని ఇంపైన మంచితనము కలిగి ఉన్నట్లయితే బుధుండు పండితుడు సిరి ఐశ్వర్యము లేకుండా ఉన్న విభూషితుండే అలంకరింపబడినవాడే అయి బాసిల్లున్ ప్రకాశిస్తాడు కదా. అంటే నీతిలో బృహస్పతి అంతటి వాడైన ఓ సురభిమల్ల భూపాల, శిరస్సుకు గురుపాదాలకు నమస్కరించే గుణం, చేతులకు దానగుణం, చెవులకు శాస్త్రశ్రవణం, నోటికి సత్యవాక్కును పలికే లక్షణము, బాహువులకు విజయము, మనస్సునకు మంచి సౌజన్యము అనే లక్షణాలు గల పండితుడు ఐశ్వర్యం లేకపోయినా ప్రకాశిస్తాడు అని ఈ పద్యం యొక్క తాత్పర్యము. ఇక తర్వాత పద్యము మనకి ఉత్పలమాల పద్యము. ఈ ఉత్పలమాల పద్యంలో భరనభ భరవ అనే గణాలు వస్తాయి. 19 అక్షరాలు కలిగి ఉంటాయి.
బండన భీముఢార్తజన బాంధవుడుజ్వల బాణతూన కోదండ కళా ప్రచండ భుజతాండవ కీర్తికి రామమూర్తికిన్ రెండవ సాటి దైవమిక లేడనుచు గడగట్టి బేరిక డాండడ డాండ డాండ నినదంబుల జాండము నిండ మొత్తవే దండము నిక్కి చాటెదను దాశరథి కరుణాపయోనిధి. ఈ ఉత్పలమాల పద్యంలో ఈ విధంగా చెప్తున్నాడు. దాశరథి, ఓ దశరథుని కుమారుడైన ఓ శ్రీరామచంద్ర, కరుణాపయోనిధి, దయకు సముద్రుడమైన గొప్ప దయగలవాడా ఓ శ్రీరామ. బండన భీముడు, యుద్ధములయందు శత్రువులకు భయంకరుడైన ఆర్తజన బాంధవుడు అయిన దుఃఖమును పొందిన వారికి బంధువు వంటివాడు. ఉజ్వల బాణతూన కోదండ కళా ప్రచండ భుజతాండవ కీర్తిన్ అంటే ప్రకాశించుచున్న బాణములను అమ్ముల పొదలను కలిగిన విలువిద్యయందు ఉగ్రమైన బాహుల యొక్క నటనను చేతగలిగిన వాడా, కీర్తి కలవాడు, రామమూర్తికి శ్రీరామచంద్రుడికి రెండవ సాటి అయిన సమానమైన మరి ఒక దేవుడు ఇఖన్ ఇంకా లేడు అని చెబుతూ అనుచున్ గడగట్టి నిర్ధారించి బేరికా బేరీవాద్యం యొక్క డాండడ డాండ డాండ డాండాండం అనే నినదమ్ములు ధ్వనులు అజాండము బ్రహ్మాండమంతా నిండేటట్లుగా మత్త వేదండమున్ మదించిన ఏనుగు ఎక్కి చాటిస్తానని ప్రకటిస్తాడు. అంటే రాముడు శత్రువులకు యుద్ధమందు భయంకరుడు, దుఃఖితుల పాలిత బంధువు, ప్రకాశించే బాణాలు అమ్ముల పొదులు కలిగిన విలువిద్యలయందు తీవ్రమైన భుజబల తాండవం చూపించిన కీర్తి పొందినవాడు. అటువంటి శ్రీరామునికి సాటి వచ్చే దైవం మరొకటి లేదని నిర్ధారించి మదించిన ఏనుగును ఎక్కి బ్రహ్మాండం అదిరేటట్లు ఢామ్ ఢామ్ అనే బేరిని మ్రోగిస్తూ ప్రకటిస్తాను అని కవి దాశరథి కరుణాపయోనిధి అనే దాశరథి శతకంలో శ్రీరామదాసు ఈ దాశరథి శతకాన్ని రాసి తెలిపాడు. తర్వాత సీస పద్యము. హరిదాసులను నిందలాడకుండిన జాలున్ సకల గ్రంథములు చదివినట్లు భిక్షమీయంగ దప్పింపకుండిన జాలున్ జేముట్టి దానంబు చేసినట్లు మించి సజ్జనుల వంచింపకుండినంజాలు నింపుగా బహుమానమిచ్చినట్లు దేవాగ్రహారముల్ దీయకుండిన చాలు కనక కంబపు గుళ్ళు కట్టినట్లు. తేటగీతి పద్యంలో ఒకరి వర్షాసనము ముంచకున్నను చాలు బేరు కీర్తిగా సత్రముల్ పెట్టినట్టు భూషణ వికాస శ్రీ ధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహ దురిత దూరా అని ఈ నరసింహ శతకంలో ఈ విధంగా చెప్తున్నాడు. ఈ ప్రతిపదార్థం చూసినట్టయితే శ్రీ ధర్మపురి నివాస, సంవత్కరమైన ధర్మపురి గ్రామంలో నివసించేవాడా, భూషణ వికాస, అలంకారములచే ప్రకాశించువాడా, దుష్ట సంహార, పాపులను సంహరించువాడా, నరసింహ, ఓ నరసింహస్వామి, దురిత దూర, పాపాలను దూరం చేసేవాడా, హరిదాసులను విష్ణు భక్తులను నిందలాడకుండినన్ దూషించకుండా ఉన్నట్లయితే చాలున్ సరిపోతుంది. సకల గ్రంథముల్ అన్ని పుస్తకాలు చదివినట్లు భిక్షం ఈయంగన్ ఇస్తుండగా తప్పింపకుండినన్ మాన్పించకపోయినట్లయితే చాలున్ సరిపోతుంది. చేముట్టిన్ చేతి పిడికిలతో దానంబు చేసినట్లయితే మించి అతిక్రమించి సజ్జనులన్ సత్పురుషులను వంచింపకుండినన్ మోసగింపకపోతే చాలున్. ఇంపుగా ఆనందముతో బహుమతిని ఇచ్చినట్లే అని దేవాగ్రహారముల్ దేవతలకు ఇతరులకు ఇచ్చిన అగ్రహారములు
తీయకుండినన్ తొలగించకపోతే చాలున్ చాలు. కనుక కంబపు గుళ్ళు బంగారపు ధ్వజస్తంభం గల గుళ్ళు కట్టినట్లే ఒకరి మరి ఒకరి యొక్క వర్షాశనమున్ వారికి వచ్చే సంవత్సరపు చందాను ముంచకున్నన్ తీసివేయకపోతే మనకు చాలున్ చాలు. పేరు కీర్తిగన్ పేరు ప్రతిష్టలతో సత్రములను పెట్టినట్టు నెలకొల్పినట్టే. అంటే అలంకారాల చేత శోభిల్లేవాడా, ధర్మపురి క్షేత్రంలో వెలసినవాడా, దుష్టులను సంహరించేవాడా, పాపులను పోగొట్టేవాడా, పాపాలను పోగొట్టేవాడా నరసింహస్వామి హరిదాసులను నిందించకుండా ఉంటే అనేక గ్రంథాలు చదివినట్టే. భిక్షమిచ్చే వారిని ఆపకుంటే తన చేతితో దానం చేసినట్లే. సజ్జనులను మోసం చేయకుండా ఉంటే వారికి గొప్ప బహుమతినిచ్చినట్లే. దేవమాన్యములను ఆక్రమించకుండా ఉంటే బంగారు ధ్వజస్తంభంతో గుడి కట్టించినట్లే. ఇతరుల వార్షికము రాకుండా అడ్డుపడుకుంటే తన పేరున సత్రాలు కట్టించినట్లే అవుతుందని ఈ ధర్మపురి నివాస భూషణ వికాస్ అనే నరసింహ శతకంలో కాకుత్సం శేషప్ప కవి ఈ విధంగా వివరించాడు. తర్వాత పద్యం చూసినట్టయితే మధ్యప పద్యము, సభరణమయవ అనేది వస్తాయి. దీంట్లో గనుడవు వాడను వేడు త్యాగమయ దీక్షంబూని సర్వం సహాజన దైన్యస్థితి బోనడంచి సకలాశాపేశలానంద జీవన సంరంభము పెంచి దేశజననీ ప్రాశస్తమున్ పంచునో అనిదన్ పూర్వ యశస్వియా తడగు నన్నా విశ్వనాథేశ్వరా అన్నా అనినా విశ్వనాథేశ్వర, ఓ విశ్వనాథుడు అనే ఈశ్వరా, వేడు ఎవడు త్యాగమయ దీక్షన్ త్యాగంతో కూడిన దీక్షను తీసుకొని సర్వం సహా భూమిపైనున్న జనుల యొక్క దైన్యస్థితిని దీనత్వమును పొనడంచి పోయేటట్లుగా చేసి సకల సమస్తమైన ఆశ కోరికలతో పేషల చక్కనైన ఆనందం సంతోషమయమైన జీవన బ్రతుకులోని సంరంభమున్ ఉత్సాహమును పెంపు చేసి దేశమాత యొక్క ప్రశస్తిని పెంచుతాడు. అవ్వాడు అటువంటి వాడే ఘనుడు అగున్ గొప్పవాడవుతాడని ప్రతిపదార్థం. అన్నా విశ్వనాథేశ్వర, త్యాగంతో కూడిన దీక్షను వహించి భూమిపైనున్న జనులందరి దైన్యాన్ని పోగొట్టి అందరికీ సుకుమారమైన ఆనందమయమైన జీవితాన్ని పంచి దేశమాత ప్రశస్తాన్ని ఎవడు పెంచుతాడో అతడే గొప్పవాడు అని ఈ పద్యము యొక్క భావము. ఇక 7వ పద్యము శార్దూల పద్యము. దీంట్లో మసజస తతగా అనే గణాలు వస్తాయి. ఇది శార్దూలం అంటే పెద్ద పులి అని అర్థము. పొత్తంబై కడు నేర్పుతో హితమునుద్బోధించు మిత్రుండు సంవిత్తంబై ఒక కార్యసాధమునన్ వెల్గొందు మిత్రుండు స్వాయత్తంబైన కృపాణమై అరుల నాహారించు మిత్రుండు ప్రోచిత్తంబై సుఖమిచ్చు మిత్రుండు దగన్ శ్రీలొంకరామేశ్వర వన్యగల లొంకలో వెలసిన ఓ రామేశ్వర స్వామి, మిత్రుండు స్నేహితుడు, పొత్తంబై పుస్తకం వంటి వాడై, కడున్ మిక్కిలి నేర్పుతో హితమున్ మంచిని బోధిస్తాడు. మిత్రుండు అంటే స్నేహితుడు, సవిత్తంబై విలువైన ధనమై, ఒక కార్యసాధనమును ఒక కార్యాన్ని సాధించే పనిలో వెల్గొందున్ అంటే ప్రకాశిస్తాడని అర్థం. స్వాయత్తంబైన తనకు స్వాధీనమైన కృపాణమై ఖడ్గము వంటి వాడై అరులన్ శత్రువులను ఆరగిస్తాడు. మిత్రుడు స్నేహితుడు తగు విధంగా ప్రొచ్చితంబై నిండు మనస్సు కలవాడై సుఖాన్ని ఇస్తాడు అని అర్థము.
శ్రీ లొంకరామేశ్వర మిత్రుడు పుస్తకం మాదిరిగా మిక్కిలి నేర్పుతో హితాన్ని బోధిస్తాడు. కార్యాన్ని సఫలం చేయటంలో విలువైన ధనం వలె ఉపకరిస్తాడు. స్వాధీనమైన కత్తిలా శత్రువులను సంహరిస్తాడు. నిండు మనస్సై సుఖాన్ని ప్రసాదిస్తాడు అని ఈ పద్యం యొక్క భావము. ఇక తర్వాత పద్యము సీస పద్యం ఇచ్చాడు. ఇక్కడ ఈ సీస పద్యంలో కలనైన సత్యంబు బలుకనొల్లని వాడు, మాయ మాటల సొమ్ము దీయువాడు, కులగర్వమున పేద కొంపలార్చెడివాడు, లంచంబులకు వెల బెంచువాడు, చెడు ప్రవర్తనలందు జలగి తిరుగువాడు, వరుస వావికి నీళ్లు వదులువాడు, ముచ్చటాడుచు కొంప ముంచెజూసెటివాడు, కన్నవారల గెంటుచున్నవాడు, పుడమిలో నరరూపుడై పుట్టియున్న రాక్షసుడుగాక వేరౌన రామచంద్ర, కృపనీది ధరనాగరకుంట పౌరి, వేణుగోపాలకృష్ణ మద్వేలు శౌరి. కృపనిధి దయకు నిధి అయినవాడా, ధరన్ ఈ భూమండలంలో, నాగరకుంట పౌరి అంటే నాగరకుంట అనే పురములో కొలువైనవాడా, వేణుగోపాలకృష్ణ వేణువును ఊదే ఓ గోపాలకృష్ణ, మద్వేల్పు నా దైవమా శౌరి శ్రీకృష్ణ. కలనైనన్ కలలోనైనా, సత్యంబున్ సత్యాన్ని, పలుకన్ మాట్లాడడానికి, వల్లనివాడు ఇష్టపడనివాడు, మాయమాటలన్ మాయతో కూడిన మాటలు మాట్లాడుతూ, సొమ్మున్ ఇతరుల సొమ్మును తీయువాడు అపహరించువాడు, కులగర్వమున్ తాను గొప్ప కులం వాడిననే గర్వంతో పేద కొంపలు పేదవారి కొంపలను ఇండ్లను ఆర్పెడివాడు, నాశనం చేసేటివాడును, లంచంబులకున్ లంచాలకు, వెలన్ విలువను పెంచువాడు పెంచేవాడు, బాగా పెద్దగా లంచాలు తీసుకునేవాడును, చెడు ప్రవర్తనలందు చెడు నడవడులందు చెలగి విజృంభించి తిరుగువాడు అంటే తిరిగేవాడును, వరుసవావికిన్ వరుసలకు బంధుత్వాలకు నీళ్లు వదులువాడు, తర్పణం విడిచినవాడును, విలువ ఇవ్వనివాడు, మాట ముచ్చటలాడుచును సరదాగా ప్రేమతో మాట్లాడుతూనే కొంప ముంచజూచెడివాడు, గొప్ప అపాయం కలిగించాలని భావించేటివాడు, కన్నవారలన్ కన్న తల్లిదండ్రులను గెంటుచున్నవాడు, ఇంటి నుంచి బయటకు వెళ్ళగొట్టేవాడును, రామచంద్ర ఓ రామచంద్ర, పుడమిలోన్ భూమిలో నరరూపుడై మానవ రూపం కలవాడై పుట్టియున్న రాక్షసుడునుగాక రాక్షసుడే అవుతాడు కదా. అంటే దయకు నిధి అయిన వాడా, నాగరకుంట పురమున కొలువు దీర్చిన వాడా, వేణుగోపాలకృష్ణ నా దైవమా శౌరి రామచంద్ర, కలలో కూడా సత్యాన్ని పలకడానికి ఇష్టపడని వాడు, మాయమాటలు చెప్పి ఇతరుల సొమ్ములను అపహరించేవాడు, కులగర్వంతో పేదవారి ఇళ్లను నాశనం చేసేవాడు, లంచాలకు విలువను పెంచేవాడు, చెడు ప్రవర్తనతో సంచరించేవాడు, వావి వరుసలు పాటించినవాడు, నవ్వుతూ ముచ్చటలాడుతూనే ఎదుటివాడిని నాశనం చేయాలని కోరేవాడు, తల్లిదండ్రులను ఇంటి నుంచి వెళ్ళగొట్టేవాడు, ఈ భూమి మీద మానవ రూపంలో ఉన్న రాక్షసుడు అని మనకు ఈ పద్య భావము. ఇక ఈ పాఠ్యాంశంలో మనకు మొదటిది ఇక్కడ అవగాహన ప్రతిస్పందన ఇచ్చారు. దీంట్లో అన్ని క్వశ్చన్ ఆన్సర్సే ఉంటాయి. తర్వాత రెండవది మనకిక్కడ వ్యక్తీకరణ సృజనాత్మకతలో మనకి ప్రశ్న జవాబులు అనేవి ఉంటాయి. ఇక భాషాంశాలు అనేవి మనకు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా ముఖ్యం. ఇవి చూద్దాం ఇప్పుడు. ఇక్కడ మనకు భాషాంశాల్లో సొంత వాక్యాలు అనేవి ఇచ్చారు. బాసిల్లు అంటే మన తెలంగాణ రాష్ట్రం సకల సంపదలతో బాసిల్లుతుంది. ఉద్బోధించు అంటే గాంధీజీ కులమత భేదాలను అవినీతి రూపుమాపాలని ప్రజలకు ఉద్బోధించాడంటే బోధించాడు అని అర్థం. తర్వాత దైన్యస్థితి అంటే ప్రజల దైన్యస్థితిని తొలగించడానికి యత్నించిన వాడే సరైన ప్రజాప్రతినిధులు. అంటే దైన్యస్థితి అంటే పేదరికాన్ని తొలగించడాన్ని దైన్యస్థితి అంటాము. నరరూప రాక్షసుడు అంటే ఉగ్రవాదాన్ని ప్రోత్సహించే పాలకుడు నరరూప రాక్షసుడితో సమానమని అర్థము దీనికి. తర్వాత పర్యాయ పదాలు ఇక్కడ మనకి అడవిలో ఏనుగుల గుంపు ఉన్నది,
ఆ గుంపునకు ఒక గజము. ఇక్కడ ఏనుగు, అడవిలో ఒక ఏనుగుల గుంపు ఉన్నది. ఆ గుంపునకు ఒక గజము నాయకత్వం వహిస్తున్నది. ఆ కరి తన గుంపులోని నాగములను రక్షిస్తుంది. అంటే ఇక్కడ ఈ పదంలోనే మనకు పర్యాయ పదాలు ఇచ్చారు. ఏనుగు యొక్క పర్యాయ పదాలు ఏమవుతాయి? ఏనుగు, గజము, కరి, నాగము అని అండర్లైన్ చేసిన పదాలు మనకి పర్యాయ పదాలు అవుతాయి. తర్వాత స్నేహితులతో నిజాయితీగా ఉండాలి. నిజాయితీ ఎందరో మిత్రులను సంపాదిస్తుంది. నెచ్చెలులే మనకు నిజమైన సంపద. ఇక్కడ పర్యాయ పదాలు చూసినట్టయితే స్నేహితులు, మిత్రులు, నెచ్చెలులు. రాజుల వీరత్వానికి చిహ్నం కృపాణం. వారు కత్తి సాములో నైపుణ్యానికి ఎక్కువగా ప్రాధాన్యం ఇస్తారు. ఆశతోనే రాజులు శత్రువులను సైతం విజయం సాధిస్తారు. ఇక్కడ కత్తి అనే పదానికి పర్యాయ పదాలు కృపాణం, కత్తి, ఆసి. తర్వాత బంగారం అంటే అందరికీ ఇష్టం. అందుకే కనకం కొనడానికి అందరూ ఆసక్తి చూపుతారు. ఇక్కడ బంగారం, కనకం. ఆ స్వర్ణంతో స్వర్ణకారులు దగ్గరికి వెళ్ళి తమకు నచ్చిన పసిడి ఆభరణాలను తయారు చేయించుకుంటారు. ఇక్కడ బంగారం అనే పదానికి పర్యాయ పదాలు చూసినట్టయితే బంగారం, కనకం, స్వర్ణం, పసిడి అనేవి పర్యాయ పదాలు. తర్వాత ప్రకృతి వికృతులు. మనకు ప్రకృతి వికృతులు అనేవి ఇక్కడ తూర్పు దశ ఎర్రబడింది, దక్షిణ దిశ వైపు నేను ఒక్కసారిగా అటు తిరిగాను. ఇక్కడ దశ అనేది ఇది వికృతి పదము. దీనికి ప్రకృతి పదము దిశ అవుతుంది. ఇక్కడ దిశ ప్రకృతి, దశ వికృతి. సముద్రములోని కెరటాలు ఉవ్వెత్తున లేస్తున్నాయి. ఆ సమయంలో సంద్రము భయాన్ని కలిగిస్తుంది. ఇక్కడ సముద్రం అనేది ప్రకృతి పదము, సంద్రం అనేది వికృతి పదం. రాయడు తలచుకుంటే అన్నీ సాధ్యం, రాజు మనసును పసిగట్టడం కష్టం. ఇక్కడ రాయడు అనే పదము వికృతి పదం. ఈ వికృతి పదానికి రాజు అనేది ప్రకృతి పదం అవుతుంది. తర్వాత వ్యాకరణ అంశాలను మనం చూసినట్టయితే పదాన్ని చదివి సంధి పదాన్ని గుర్తించి విడదీసి సంధి పేరు రాయాలి. సీతను అందరూ బుద్ధిమంతురాలు అని అన్నారు. ఇక్కడ బుద్ధిమంతురాలు అని ఉంది. ఇక్కడ బుద్ధిమంత ప్లస్ ఆలు. ఇక్కడ రుగాగమ, రు ఆగమంగా వచ్చింది కాబట్టి ఇది రుగాగమ సంధి. అచ్చోట ఆ గులాబీ మొక్కకు ఎన్ని పూలు పూచినాయో. ఆ ప్లస్ చోట, ఆ ఈ ఏ అనే మూడు వాటిని ఆ ఈ ఏలను త్రికాలంటారు. ఈ త్రికములు కలిగి వచ్చినవి కాబట్టి ఇది త్రిక సంధి. రోగికి వైద్యుడు దివ్యౌషధం ఇచ్చాడు. ఇక్కడ దివ్య ప్లస్ ఔషధము. ఈడ ఐ లెటరు, ఔ లెటరు, ఏ ఐలు కలిసితే ఐకారము, ఓ ఔలు కలిస్తే ఔకారం అనేది ఏర్పడుతుంది. ఈడ ఐ ఔలునను మనము వృద్ధులు అంటాము. వృద్ధుల్లాగా ఉంటాయి ఇవి చూడడానికి, కాబట్టి ఇది వృద్ధి సంధి. ఏది దివ్యౌషధం అనే పదము వృద్ధి సంధి. ఎవరెస్టును అధిరోహించిన పూర్ణ సాహసవంతురాలు. సాహసవంత ప్లస్ ఆలు. ఇక్కడ రు ఆగమంగా వచ్చింది కాబట్టి ఇది రుగాగమ సంధి. సమాజం అభివృద్ధి చెందాలంటే సమైక్యత అవసరం. సమైక్యత, సమా ప్లస్ ఐక్యత. ఈడ ఐ వచ్చింది కాబట్టి ఇది వృద్ధి సంధి. చెందాలంటే చెందాలి ప్లస్ అంటే ఇత్వ సంధి. విద్యావంతులే ఎక్కాలంలోనైనా కీర్తించబడతారు. ఎక్కాలము, ఏ ప్లస్ కాలము, ఇది త్రిక సంధి. ఆ ఈ ఏ అనేవి వస్తాయి కాబట్టి ఇవి త్రిక సంధి. ఇక్కడ మనం చూసినట్టయితే ఘన విభజన చేసి గురులగులను గుర్తించమన్నారు. ఇక్కడ భండన, భం సున్నాతో కూడినది కాబట్టి గురువు, డ లఘువు, నా లఘువు, భీ గుడి దీర్ఘం ఉంది కాబట్టి గురువు, అరసున్నా ఉంది కాబట్టి ఇది లఘువు, డాకు దీర్ఘం ఉంది కాబట్టి గురువు, రాకు తావొత్తు లఘువు, జ లఘువు, నా లఘువు, బాం దీర్ఘము సున్నా ఉంది కాబట్టి గురువు, ధ వు అనేవి లఘువు. డుజ్వల ఇక్కడ ద్విత్వాక్షరానికి ముందక్షరము గురువు, లఘువు. భానుతు గురువు, లఘువు, గురువు
నా కో లఘువు గురువు. ఇక్కడ మనకు ఇచ్చిన గణాలు చూసినట్టయితే మనకి ఆది గురువు ఉంది కాబట్టి ఇది భగనము, మధ్య లఘువు ఉంది కాబట్టి రగనము, అన్ని లఘువులు నగనము, ఆది గురువు భగనము, మధ్య లఘువు రగనము, లఘువు గురువు ఉన్న కాబట్టి ఇది వగనము. కాబట్టి ఇది ఏంది, మొత్తము భరనవ భరవ అనే గణాలు వచ్చాయి కాబట్టి ఇది ఏ పద్యం అవుతుంది, ఉత్పలమాల పద్యం అవుతుంది. దీంట్లో మొత్తము 19 అక్షరాలు ఉంటాయి. ఇది ఉత్పలమాలకు సంబంధించిన పద్యం. తర్వాత ఆటవెలది పద్యము. ఇక్కడ ఆటవెలది పద్యము మనము ఎలా గుర్తించాలంటే ఇక్కడ పొడవు పొట్టి పాదాలు అనేవి ఉంటాయి. ఆటవెలది పద్యంలో ఇక్కడ చూడండి, ఇక్కడ పొడవు లైను, ఇక్కడ కొంచెం పొట్టి లైను, ఇక్కడ పొడవు లైను, ఇక్కడ కొంచెం పొట్టి లైన్ అనేవి ఈ విధంగా ఉంటాయి. అదే కంద పద్యం అయితే పొట్టి పొడవు లైను ఈ విధంగా ఉంటుంది ఎగ్జామ్లో మీరు గుర్తుపట్టడానికి. కాబట్టి ఇక్కడ ఇది పొడవు లైను పొట్టి లైన్ ఇచ్చిండు కాబట్టి ఇక్కడ ఆటవెల్ది పద్యం. ఈ ఆటవెల్ది పద్యం చూసినట్టయితే బ్రతుక వచ్చుగాక బహుబంధనములైన వచ్చుగాక లేమి వచ్చుగాక జీవధనములైన జడుగాక పడుగాక మాట దిరుగలేరు మానదనులు అనేది ఇక్కడ 3 లఘువులు నగనము, గురువు లఘువు హగనము, గురువు లఘువు హగనము, బహుబంధం అంటే లఘువు గురువు లఘువు సల, అంత్యగురువు సగనం లఘువు, అంత్యగురువు సగనం లఘువు సల, గురువు లఘువు హగనం, గురువు లఘువు హగనం, గురువు లఘువు హగనం. తర్వాత జీవధనములైన ఈ లైన్లో గురువు లఘువు హగనం, లఘు నగనం, గురువు లఘువు హగనం గల జడుగాక అంత్యగురువు సగనం లఘువు, అంత్యగురువు సగనం లఘువు. ఇక్కడ మాట తిరగలేరు మానధనులు అనే దాంట్లో మాట అంటే గురువు లఘువు హగనం, 3 లఘువులు నగనం, గురువు లఘువు హగనం, 3 లఘువులు నగనం. ఇక్కడ పై పాదంలో 4 పాదాలు ఉన్నాయి. పై పద్యంలో 4 పాదాలు ఉన్నాయి. ప్రతి పాదానికి 5 గణాలున్నాయి. అయితే 1, 3 పాదాలలో వరుసగా 3 సూర్యగణాలు 2 ఇంద్రగణాలు వచ్చాయి. 2, 4 పాదాలలో 5 సూర్యగణాలు ఉన్నాయి. అంటే ప్రతి పాదంలో 4వ గణంలో మొదటి అక్షరానికి యతి చెల్లుతుంది. దీనికి ప్రాస నియమం అనేది పాటించలేదు. ఇట్లాంటి పద్యాలు లక్షణాలున్న పద్యాలను మనం ఏమంటామంటే ఆటవెలది పద్యాలు అంటాము. ఆటవెలది పద్యాలంటే వేమన శతకంలోని పద్యాలు కూడా ఆటవెలది పద్యాలు. వటుని కాళ్ళు గడుగ వరహేమ ఘటమునా. దీంట్లో వటుని లఘు కాళ్ళు గురువు లఘు, గడుగ లఘు, వరహేమ లఘు గురువు లఘు, ఘటమున లఘు అంటే నగనం, హగనం, నగనం, సలము, నలం. అంటే పై పద్య పాదంలో వరుసగా 3 సూర్యగణాలు 2 ఇంద్రగణాలు ఉన్నాయి కాబట్టి ఇది ఆటవెలది పద్యం. దీంట్లో 1 లేదా 3వ పాదము యతి 4వ గణాక్షరంతో కుదిరింది కాబట్టి వాకి యతి స్థానం అనేది కుదిరింది. తర్వాత ఇది ఆటవెలది పద్యానికి సంబంధించిన అంశం. ఇక్కడ విద్యార్థులకి ప్రాజెక్టు పని అనేది ఇచ్చారు. మనకు టెక్స్ట్ బుక్లో 6వ తరగతి నుంచి 10వ తరగతి వరకు మనము ప్రతి సంవత్సరము శతక పద్యాలు అనేవి నేర్చుకుంటున్నాము. అయితే ఈ క్రింది పట్టికలో వీటి శతకాలను రాయండి, నివేదిక రాసి ప్రదర్శించండి. వాటిలో ఎన్ని పద్యాలు మీరు కంఠస్థం చేశారో తెలపమన్నారు. క్రమ సంఖ్య, శతకం పేరు, కవి పేరు, అతని కాలము, కంఠస్థంగా ఉన్న పద్యాల సంఖ్య. ఈ సమాచారాన్ని ఇది మనకు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా చాలా ముఖ్యము. దీంట్లో చూసినట్టయితే 6వ తరగతిలో సుమతి శతకము బద్దెన. ఈ సుమతి శతకములోని పద్యాలన్నీ కూడా కంద పద్యాలు. దీంట్లో సుమతి శతక పద్యాలు, కంద పద్యాలు, సుఖం షార్ట్కట్ కోడ్. సుమతి శతకంలో కంద పద్యాలు ఉంటాయి కాబట్టి సుఖం అని గుర్తుపెట్టుకోండి. దీన్ని సుమతి శతకాన్ని రాసింది బద్దెన అంటే బస్సులో ప్రయాణం సుఖం అని గుర్తుపెట్టుకోండి. బద్దెన సుమతి శతకం, దీంట్లో ఉండేది కంద పద్యాలు.
బద్దెన 13వ శతాబ్దానికి చెందిన కవి. దీంట్లో కంఠస్థంగా ఉన్న పద్యాల సంఖ్య 4. తర్వాత 6వ తరగతిలోనే వేమన శతకం పద్యాలు ఉన్నాయి. ఈ వేమన శతకంలోని పద్యాల్లోని ఛందస్సు ఏంటిదంటే ఆట వెలది అనే పద్యాలు ఉంటాయి వేమన శతకంలో. వేమన 17వ శతాబ్దానికి చెందిన వ్యక్తి. కంఠస్థ పద్యాలు మొత్తం 3 ఉన్నాయి. 6వ తరగతిలో సుభాషిత రత్నావళి అనేది ఉంది. సుభాషిత రత్నావళి రాసింది ఏనుగు లక్ష్మణ కవి. ఇతను 18వ శతాబ్దానికి చెందిన వ్యక్తి. కంఠస్థ పద్యం 1 ఉంది. ఇది 6వ తరగతికి సంబంధించిన పద్యాలు. తర్వాత 7వ తరగతిలో గువ్వల చెన్న శతకంలో పట్టాభిరామ కవి గువ్వల చెన్నడు రాశారు. ఇతను 16వ శతాబ్దానికి చెందిన కవి. ఈ పద్యంలో ఒక పద్యము కంఠస్థ పద్యం. 7వ తరగతిలో కుమార శతకం రాసింది పక్కి అప్పల నరసయ్య, 16వ శతాబ్దానికి చెందిన వ్యక్తి. 1 కంఠస్థ పద్యం ఉంది. 7వ తరగతిలో తెలుగు పూల శతకము నార్ల చిరంజీవి రాశాడు. 20వ శతాబ్దానికి చెందిన వ్యక్తి. ఇతను 1 కంఠస్థ పద్యం ఉంది. 7వ తరగతిలో నరసింహ శతకము రాసింది కాకుత్సం శేషప్ప కవి, 18వ శతాబ్దానికి చెందిన వ్యక్తి. 1 పద్యము కంఠస్థ పద్యం. ఇక 8వ తరగతిలో భాస్కర శతకమును మారద వెంకయ్య రాశాడు. 17వ శతాబ్దానికి చెందిన కవి. 1 కంఠస్థ పద్యం. తర్వాత దాశరథి శతకము కంచర్ల గోపన్న రాశాడు. 17వ శతాబ్దం. 1 కంఠస్థ పద్యం. 8వ తరగతిలో శుభారంజన శతకము నీలకంఠ దీక్షితులు రాశారు. 17వ శతాబ్దపు వ్యక్తి. 1 కంఠస్థ పద్యం. 8వ తరగతిలో శ్రీకాళహస్తీశ్వర శతకము దూర్జటి రాశాడు. 16వ శతాబ్దానికి చెందిన వ్యక్తి. 1 కంఠస్థ పద్యం ఉంది. 8వ తరగతిలో వెంకటేశ్వర శతకం రాసింది తాళ్లపాక పెద్ద తిరుమలాచార్యులు, 16వ శతాబ్దానికి చెందిన కవి. 1 కంఠస్థ పద్యం. ఇక 9వ తరగతికి చెందిన శ్రీకర రాజశేఖర శతకము సత్యవోలు సుందర కవి రాశాడు. 20వ శతాబ్దపు కవి. 1 కంఠస్థ పద్యం. 9వ తరగతిలో సర్వేశ్వర శతకాన్ని రాసింది యథావక్కుల అన్నమయ్య, 12వ శతాబ్దానికి చెందిన వ్యక్తి. 1 కంఠస్థ పద్యం. ఇక 9వ తరగతిలో పార్వతీ వల్లభ శతకం కూచిమంచి తిమ్మ కవి, 17వ శతాబ్దానికి చెందిన కవి. 1 కంఠస్థ పద్యం. 9వ తరగతిలో నరసింహ శతకం రాసింది కాకుత్సం శేషప్ప కవి, 18వ శతాబ్దం. 1 కంఠస్థ పద్యం. నారాయణ శతకం రాసింది బమ్మెరపోతన, 15వ శతాబ్దం. కంఠస్థ పద్యం 1. దాశరథి శతకాన్ని రాసింది కంచర్ల గోపన్న, 17వ శతాబ్దం. 1 కంఠస్థ పద్యం. శ్రీకాళహస్తీశ్వర శతకం రాసింది దూర్జటి, 16వ శతాబ్దం. 1 కంఠస్థ పద్యం. సుమతి శతకాన్ని రాసింది బద్దెన, 13వ శతాబ్దం. 1 కంఠస్థ పద్యం. మొత్తము 6 నుంచి 9 వరకు మొత్తము 25 కంఠస్థ పద్యాలు అనేవి ఉన్నాయి. ఈ విధంగా విద్యార్థులకు ఈ ప్రాజెక్టు అనేది ఈ విధంగా చేసుకోవచ్చు. ఈ పాఠ్యభాగం తర్వాత శతక మధురిమ పాఠ్యభాగం తర్వాత మనకు ఒక సూక్తి ఇచ్చాడు. తన తోటి వారితో స్నేహంగా ఉంటూ ఇతరులకు మంచిని పంచుతూ గురువులకు విధేయుడై ఉంటూ అభ్యసించే విద్య మంచి ఫలితాన్ని ఇస్తుంది అనేది ఈ పాఠ్యాంశంలో ఇచ్చిన సూక్తి. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా నేను చేసే వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్ రూపంలో వెలువడతాయి. ఇది 10వ తరగతిలోని 7వ పాఠ్యాంశమైన శతక మధురిమ పాఠ్యాంశానికి సంబంధించిన పాఠ్యభాగము, వ్యాకరణాంశాలకు సంబంధించిన సమాచారం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.